హలో, అందరికీ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ సుందరకాండ. ఈ మూవీ 2025 రిలీజ్ అయింది. నేను ఈ మూవీ ఈరోజు థియేటర్లో చూశాను. మూవీ పర్లేదు, బాగానే ఉంది. కానీ థియేటర్లో మాత్రం జనాలు అసలు లేరు. కనీసం ట్రిపుల్ డిజిట్ కూడా లేరు, డబల్ డిజిటే ఉన్నారు. అదిగాక జనం కూడా అక్కడక్కడ కనిపిస్తున్నారు అంతే థియేటర్లో. అట్లీస్ట్ 50 రూపీస్ టికెట్స్ రో కూడా అసలు ఫుల్ అవ్వలేదు, ఖాళీగానే ఉంది. డైరెక్టర్ మోహన్ శ్రీవాస్త తన మూవీ చూడడానికి థియేటర్కి వెళ్ళినప్పుడు థియేటర్లో 10 మెంబర్సే ఉన్నారంట. మూవీ చూసి బయటకు వచ్చిన ఆడియన్స్ని మూవీ ఎలా ఉందని అడిగితే మూవీ బాగుందని చెప్పారంట. కానీ ఏంటంటే నేను 2 ఇయర్స్ కష్టపడ్డాను ఈ మూవీ చేయడానికి. కానీ థియేటర్లో మాత్రం ఆడియన్స్ అసలు లేరు, 10 మెంబర్సే ఉన్నారని చెప్పి చాలా ఫీల్ అయ్యారన్నమాట. ఆ మూవీకే కాదు, సుందరకాండ మూవీకి కూడా జనం అసలు లేరు. వీక్ డేస్ అయ్యేసరికి జనం చాలా తక్కువ మంది ఉంటున్నారు. మేబీ వీకెండ్స్ అయ్యేసరికి కాస్త ఫుల్ అవుతున్నారు అంతే. ఈ వీకెండ్ వచ్చేసరికి ఇంకా కొన్ని కొత్త సినిమాస్ ఉన్నాయి. సుందరకాండ మూవీ వెళ్ళిపోతుంది. మహా అయితే చిన్న మూవీస్ 1 వీక్ ఆర్ 10 డేస్ కంటే 2-3 వీక్స్ ఆడుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంకా జనం కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు థియేటర్ రావడానికి కూడా. ఇలాంటి సిచ్యువేషన్లో చిన్న మూవీస్ చాలా కష్టమే. ఇంకా ఈ మూవీ స్టోరీకి వెళ్తే వెరీ సింపుల్ స్టోరీయే. సిద్ధార్థకి 30+ ఏజ్ వచ్చినా ఇంకా పెళ్ళి అవ్వలేదు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఎన్ని పెళ్లి చూపులు తీసుకెళ్ళినా ఆ పెళ్లి చూపులు అన్నీ రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే సిద్ధార్థకి కావాల్సిన ఒక 5 క్వాలిటీస్ ఆ అమ్మాయిలో ఉన్నాయా లేదని చెప్పి చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఏ అమ్మాయికి ఆ 5 క్వాలిటీస్ లేవు అంటే ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తాడు. ఇంకా ఆ 5 క్వాలిటీస్ అమ్మాయిని వెతుకుతూనే ఉంటాడు అనమాట 30+ వచ్చిన. లాస్ట్కి ఆ 5 క్వాలిటీస్ అమ్మాయి దొరికిందా లేదా అనేది ఈ స్టోరీ. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్లోనే ఆ 5 క్వాలిటీస్ గురించి మనకి కొన్ని సీన్స్లోనే మనకి చూపించేస్తారు. అవి పర్లేదు, కొంచెం బాగానే ఉంటాయి. ఇంకా పెళ్లి చూపుల సీన్స్ కూడా 1-2 ఉంటాయి, పర్లేదు. అవి కూడా కొంచెం ఫన్నీగానే ఉంటాయి. అండ్ ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ వచ్చే సాంగ్స్ కొంచెం మనకి కథని డివేట్ అవుతున్నట్టుగా కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. అవి తప్ప ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది. అండ్ ఇంటర్వల్ బ్యాంగ్ వచ్చేసరికి ఒక చిన్న ట్విస్ట్ వదులుతారు. ఆ ట్విస్ట్తోనే ఈ మూవీ సెకండ్ హాఫ్ టర్న్ అవుతుంది. ఆ ట్విస్ట్ ఈ మూవీకి ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఆ ట్విస్ట్ బేస్ చేసుకునే సెకండ్ హాఫ్లో నడిచే కథ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్సే ఉంటాయి. కానీ మరీ అంత బోరింగ్గా కానీ కొన్ని సీన్స్ మనం ఈజీగా గెస్ చేయొచ్చు, కానీ సీన్స్ చూడడానికి అయితే బాగానే ఉంటాయి అనమాట. ఆ ట్విస్ట్ గురించి ఎలా రివీల్ అవుతూ అంటే జనాలకి ఎలా తెలుస్తుంది అనే విషయం చూపించడంలో కూడా కొంచెం సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఈ మూవీలో కూడా ఎండింగ్ కూడా చాలా బాగుంటుంది. ఒక మంచి ఫీల్తోనే ఈ మూవీ ఎంజాయ్ చేస్తారు. మూవీ ఓవరాల్గా అయితే బాగుంటుంది. మనం థియేటర్ కూడా చూడొచ్చు. మరి అంత బోరింగ్ సీన్స్ కానీ అక్కడ మనం కథ డివేటివ్ అయిపోయి వేరే సైడ్కి వెళ్ళిపోవటం కానీ అలాంటి అయితే ఏం లేదు. సింపుల్ కథే. అది చెప్పే విధానం కూడా చాలా సింపుల్గానే నీట్గా చెప్పారనమాట. ఈ మూవీలో కూడా సాంగ్స్ కూడా పర్లేదు, ఓకే. కానీ ఏంటంటే ఈ సాంగ్స్ ఎక్కడ ఎమోషన్ వస్తుందో అక్కడ సాంగ్ వేసేస్తున్నారు. ఆ సాంగ్ వల్ల ఏంటంటే ఆ ఎమోషన్ డిస్టర్బ్ అయిపోతుంది. అంతగా అనిపించలేదు అనమాట. సాంగ్స్ కూడా ఓకే, పర్లేదు అనిపించింది. అండ్ మూవీ టెక్నికల్ కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఇంకా ఆర్టిస్ట్ వస్తే సిద్ధార్థ క్యారెక్టర్ నారా రోహిత్ గారు చేశారు. తన క్యారెక్టర్ బాగుంటుంది. ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్కి నారా రోహిత్ బాగా సెట్ అవుతాడు. మనం ఇంతకుముందు సోలోలో కానీ అండ్ జో అచ్యుతానందలో కానీ ఇలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ మనం చూసాము. తను పర్లేదు, బాగున్నాడు. అండ్ దీంట్లో ఇంకో హైలైట్ క్యారెక్టర్ ఏంటంటే శ్రీదేవి గారు. తన క్యారెక్టర్ ఈ మూవీకి ఒక హైలైట్ అని చెప్పొచ్చు. కాలేజ్ అమ్మాయిగా తను బాగా సెట్ అయింది. కాలేజ్ బ్యాక్డ్రాప్లో ఆ ఎపిసోడ్ కొంచెం బాగుంటుంది చూడడానికి. దీని క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో కూడా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్కి తన క్యారెక్టర్కి లింక్ చేస్తారు. సెకండ్ హాఫ్లో కూడా తన క్యారెక్టర్ బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ మూవీలో సత్య క్యారెక్టర్ ఎంటరాగానే థియేటర్లో ఉన్న తక్కువ మంది అని కూడా లేచి విజిలేశారు. ఆ క్యారెక్టర్ అంత ఫన్నీగా ఉంటుంది. ఈ మూవీలో తన క్యారెక్టర్ చాలా హైలైట్గా ఉంటుంది. అక్కడక్కడ వచ్చే కొన్ని కామెడీ సీన్స్ సత్య గారు చాలా బాగా హైలైట్ చేశారనమాట. తన వాయిస్ మాడ్యులేషన్ అండ్ తన పర్ఫార్మెన్స్ ఈ మూవీకి ఒక మంచి ఫీల్ అనిపిస్తుంది. ఈ మూవీలో అక్కడక్కడ ఏదైనా కామెడీ సీన్స్ ఉందంటే అది సత్య గారి కామెడీ సీన్సే. అవి మాత్రం ఈ మూవీకి బాగా హైలైట్ అయ్యాయి అనమాట. నాకు కూడా కొన్ని సత్య గారు ఎంటర్ అవ్వగానే అదో రకమైన పని అనిపించింది బాగా. చూడడానికి కూడా సీన్స్ బాగుంటాయి. అట్లాంటి ఊరికే సత్య గారు ఉన్నారని కాదు, కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుందన్నమాట. ఈ మూవీలో ఒక హైలైట్ అని చెప్పొచ్చు సత్య గారి క్యారెక్టర్. రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే, పర్లేదు, బాగానే చేశారు. నరేష్ గారు అండ్ అజయ్ గారు ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్ కూడా చూడడానికి పర్లేదు, బాగానే ఉంటాయి. మూవీలో అడల్ట్ కంటెంట్ కానీ బ్లడ్ సీన్స్ కానీ అట్లాంటి ఏం లేవు. కంప్లీట్గా ఇది ఒక లవ్ స్టోరీయే. చూడడానికి అయితే బాగానే ఉంటుంది, ఒకసారి చూడండి థియేటర్లో. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.